ఇంటర్ విద్యార్థులకి మరో షాక్ తగిలింది. ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ పేపర్లో ఒక ప్రశ్నలో దొర్లిన తప్పు విద్యార్థులని అయోమయంలో పడేసింది. అసలు ఆ ప్రశ్నను రాయాలా వద్దా అని ఆలోచించే లోపే పరీక్ష సమయం అయిపోయింది. దీంతో ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. ఇంటర్ బోర్డు నిర్వాహకంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ పరీక్ష పేపర్ ఇది. ఇక్కడ కనిపిస్తున్న 19వ ప్రశ్న విద్యార్థుల తలరాతలను మార్చేసింది. 10 మార్కులకు వెస్టర్న్ రేడియో హౌస్ ఆఫ్ మద్రాస్ పేరుతో ఒక సమ్ ఇచ్చారు. ఇందులో రేడియో హౌస్ 30,000 అని ఉండాల్సిన చోట 50,000 అని తప్పుగా ముద్రణైంది. దీంతో దీని ఫలితం తేలడం అసాధ్యం. అయితే దీన్ని గుర్తించిన విద్యార్థులు కొందరు ఏం చేయాలో తోచక తికమక పడ్డారు. మరికొందరు దాని ఫలితం తేల్చడానికి ఉన్న టైం అంతా వృధా చేశారు. ఇంకొందరు ఈ 19వ ప్రశ్న తప్పుగా ఉండటంతో అర్థం కాక 20వ ప్రశ్న వైపు మళ్లారు. అయితే ఈ ఆలోచనలు మార్పులతోనే సమయం గడిచిపోయింది. ప్రశ్న తప్పుగా రావడంతో అర్థం కాక అయోమయానికి గురయ్యామంటున్నారు విద్యార్థులు. ఇది తప్పు అని గుర్తించే సమయానికే సమయం గడిచిపోయిందంటున్నారు. మాకు కన్ఫ్యూజ్ అయింది, అసలు ఈ సమ్ ఉందా లేదా ఏం అర్థం కాలేదు. చూసే వరకు అందులో క్వశ్చన్ రాంగ్ ఉంది, మాకు ఇచ్చిన దాంట్లో లేదు. అందులో ఒక 15,000 అమౌంట్ ఇచ్చిండు, అసలు 15,000 అమౌంట్ లేనే లేదు అందులో. అది మాకు అర్థం కాలేదు, ఈ సమ్ చేయాలా వేరే సమ్ చేయాలా, అసలు ఏ సమ్ చేయాలో అర్థం కాలేదు. అది 10 మార్క్స్ సమ్. ఒక ఇంత మిస్టేక్ అయితే 1 మార్క్ కట్ చేస్తాడు. ఇంత మిస్టేక్ అయితే 1 మార్క్ కట్ చేసినప్పుడు అందులో మాకు మిస్టేక్ అయింది, ఇప్పుడు మాకు 10 మార్క్స్ రావు. ప్రశ్న తప్పని చివరి క్షణంలో తెలిసిన తరువాత మరో ప్రశ్నకు వెళ్లి దానికి ఆన్సర్ చేసేలోగా సమయం అయిపోయిందని అంటున్నారు. ప్రశ్న తప్పుగా రావటం వల్ల తీవ్ర టెన్షన్ కు గురయ్యామని, 1 మార్కు తక్కువ వస్తేనే ఫెయిల్ అయితే ఇప్పుడు 10 మార్కుల ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారంటున్నారు. 19 క్వశ్చన్ తప్పు వచ్చింది, మళ్ళీ లాస్ట్లో హాఫ్ అన్ అవర్లో చెప్పిండ్రు. సమ్కి 40 మినిట్స్ పడుతుంది, మళ్ళీ లాస్ట్లో హాఫ్ అన్ అవర్ చెప్తారు. 1 మార్క్స్ పోతే ఫెయిల్ అయిపోతాం మేము. ఎలా దాన్ని అటెంప్ట్ చేసావా నువ్వు? చేయలేకపోయినా 40 మినిట్స్ లాస్ట్లో 25-30 మినిట్స్లో చెప్తే ఎట్లా చేయాలి? ఇంటర్ కామర్స్ పేపర్లో తప్పు ప్రశ్న పూర్తిగా ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమే అంటున్నాయి విద్యార్థి సంఘాలు. తప్పు ప్రశ్నలు వచ్చినా ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే గుర్తించలేకపోవడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిందంటున్నారు. 10 మార్కులు అంటే వాళ్ళు పాస్ ఆఫ్ ఫెయిల్ అనే బార్డర్లో ఉంటారు ఖచ్చితంగా కూడా. అదేవిధంగా మనకు జరిగిన ఒక క్వశ్చన్లో మాత్రము విద్యార్థులకి ఉద్యమం సంబంధించి చేశారు, ఆ విధంగా వేయకూడదు. ఎందుకంటే మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో విద్యార్థులకి పరీక్షలు రాయాలనుకుంటే వాళ్ళు భయపడే స్థాయికి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి అధికారులు, విద్యాశాఖ అధికారులు కూడా ఖచ్చితంగా ఆ వైపునే దృష్టి పెట్టాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. 1 నిమిషం ఆలస్యం పేరుతో ఇప్పటికే ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బోర్డు ఇప్పుడు ఇలా పరీక్ష పేపర్లలో తప్పులు ముద్రిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీనికి అధికారులు పూర్తి బాధ్యత వహించాలని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. స్టార్టింగ్ లోనే 1 నిమిషం నిబంధన అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థులని మానసికంగా అనేక రకాల ఇబ్బందులు గురి చేసినటువంటి విధానం తీసుకొచ్చింది. సెకండ్ ఇయర్ కామర్సు ప్రశ్నాపత్రంలో దొరికినటువంటి తప్పుదాన్ని సరిదించుకునే విధంగా అధికారులకు, ఇన్సులేటర్లకు వెంటనే సమాచారం ఇవ్వడంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. ఇంటర్ బోర్డు ఏ రోజు ఏం చేస్తుందో అనే భయం విద్యార్థుల్లో నెలకొందని విమర్శిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. అనేక ప్రక్షాళనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ 1 నిమిషం నిబంధనతో పాటు మరి ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి పూర్తి మూల్యాంకనాలకు సంబంధించి కూడా ఒక తర్ఫీదు చేయాల్సినటువంటి విద్యాశాఖ పూర్తిగా అటువైపుగా